వెల్కమ్ టు బంజారా న్యూస్ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ బుడ్డోడి సాహసం చూస్తే మతిపోతుంది. వాసరా ట్రిపుల్ ఐటీ కాలేజ్ విషయంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఘర్షణ నిరసన గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం. ఆర్మీ జవాన్ల గురించి అగ్నిపథ్ గురించి మిలిటరీ ఆర్మీ ఆఫీసర్ వివరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘర్షణలో గాయాలైన విద్యార్థులను పరామర్శించిన రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ లో జరిగిన అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న నిరసన. పోలీస్ కాల్పుల్లో చనిపోయిన యువకుడు రాకేష్ ఇంటికి నివాళులు అర్పించడానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క. హుజూర్ నగర్ కోదాడ ఏరియాలో చైర్పర్సన్ సిగ్నేచర్ ఫోర్జరీ చేయడం జరిగింది. ఈ బుడ్డోడి సాహసం చూస్తే మతిపోతుంది. దూడతో కలబడడం ఏంటి? బుడ్డోడు మామూలోడు కాదు కదా. ఒకసారి చూద్దాం. ఈ బుడ్డోడి సాహసం. దూడ పారిపోతుందా? బుడ్డోడు ఏడుస్తాడా? ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది. వాసరా ట్రిపుల్ ఐటీ కాలేజ్ విషయంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడడం జరిగింది. సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు 1 సంవత్సరం తిరిగితే అయిన ఖర్చు కోట్ల రూపాయలు. మొన్న కేటీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన ఖర్చు కోట్ల రూపాయలు. అలా ఖర్చు పెట్టడానికి ఎవరు హక్కు ఇచ్చారు? అదంతా ప్రజల ధనమే కదా. అలాంటిది ట్రిపుల్ ఐటీ కాలేజ్ విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పించడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడడం జరిగింది. మరోవైపు మన పాలకులు విందులు విలాసాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుండి ఆఫీసు నుండి ఫామ్ హౌస్ పోవడానికి సంవత్సరానికి 79 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టింది. నిన్నగాక మొన్న కేటీఆర్ దావోస్ అనే ఒక సభకు పోయి దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఒకవైపు మన బిడ్డలు ఈ రాష్ట్రంలో 99% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేద బిడ్డలు ఢిల్లీలో పొద్దున్నే తెలంగాణ భవన్కి వచ్చి పిచ్చెత్తుతున్నారు. మిత్రులారా, ఎట్లా నిద్రపడుతుంది మిత్రులారా? నాకు నిద్ర పట్టడం లేదు, నీకు కూడా నిద్ర పట్టదు. పట్టనివ్వరు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కించడానికి, గుగులోత్ సింధులాగా మౌంట్ కిలిమంజారో ఎక్కించడానికి, తేజాబాయిలాగా బాక్సింగ్ చేయడానికి, ఇవన్నీ చేయడానికి మా బిడ్డల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాబోయే రోజుల్లో మీ అందరి కోసం మీ అందరినీ పెద్ద ఎత్తున డాక్టర్లుగా చేస్తాం.
ఇంజనీర్లుగా చేస్తాం, అమెరికాకు పంపిస్తాం, లండన్ కు పంపిస్తాం, ఆస్ట్రేలియాకు పంపిస్తాం. మీ అందరికీ తెలుసు ప్రవీణ్ కుమార్ వాళ్ళ బిడ్డలను వదిలేసి మిమ్మల్ని వాళ్ళ బిడ్డలుగా చూసుకొని బతికినవాడు ప్రవీణ్ కుమార్. మొన్న జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఘర్షణ నిరసన గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల యువకులకు ఉద్యోగాలు రాకపోవడంతో నిరసనలు తెలుపుతామని వచ్చిన యువకులను కేంద్ర బలగాలు పోలీసులు యంత్రాంగం వారిపై లాఠీ చార్జ్ ఫైరింగ్ చేయడం చాలా బాధాకరం. ఇలాంటి ప్రకటనలు ప్రకటించే ముందు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, కాలేజీలలో యువకులను అవగాహన పరచాలి, తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. కేటీఆర్ ట్విట్టర్లో రాశాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించడం ఏంటి? ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడం కోసం చేస్తున్న నాటకం. నరేంద్ర మోడీ చెప్పినట్టు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మన తెలంగాణకు 50 లక్షల ఉద్యోగాలు రావాలి. ఎక్కడా ఆ ఉద్యోగాలు అని రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు రాకేష్ ఇంటికి పరామర్శించడానికి వెళ్తున్నానని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వీళ్ళిద్దరు కలిసి యువకుల యొక్క భావోద్వేగాలను స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడానికి చర్చను మొత్తం తప్పుదోవ పట్టించడానికి ఈరోజు కిషన్ రెడ్డి కేటీఆర్ పాల్పడుతున్నారు. డ్రామారావు ట్విట్టర్లో పెట్టిండంటే దానికి కిషన్ రెడ్డి గారు స్పందించిందంట. ఏం నాటకం ఆడుతురా మీరిద్దరు కలిసి? మీరిద్దరు తోడు దొంగలే కదా. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తయింది. ఆ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 16 కోట్ల ఉద్యోగాలు ఒకవేళ ఇచ్చుంటే తెలంగాణకి 50 లక్షల ఉద్యోగాలు రావాలి. తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకుడికి ఈ పాటికి ఉద్యోగం వచ్చి ఉండేది, నరేంద్ర మోడీ ఉద్యోగం ఇచ్చినుంటే. రెండవ పక్కన రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇంటికో ఉద్యోగం అంటే 2 సార్లు అధికారంలోకి వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చిన ప్రజలు తిరస్కరించినా ఓడగొట్టినా మళ్ళా ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప మనకు మాత్రము మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలే. వీళ్ళిద్దరు దోషులే, వీళ్ళిద్దరు నేరగాళ్ళే, వీళ్ళిద్దరు ప్రజా వ్యతిరేకులే, ప్రజా కంటకులే. నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజాద్రోహులు. ఈరోజు యువకులు భావోద్వేగానికి లోనై రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపి ఆందోళనల్లో పాల్గొంటుందంటే నరేంద్ర మోడీ ఎంత కారణమో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా అంతే కారణం. చచ్చిపోయిన పిల్లగాడి ప్రాణానికి 25 లక్షలు ప్రకటించేసి దాని మీద టీఆర్ఎస్ జెండా కప్పి రాజకీయ ప్రయోజనం పొందాలని స్వార్థపరమైన ఆలోచనతోటి కేసీఆర్ గారు కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మొన్న జరిగిన నాగర్ కర్నూలు జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 400 రూపాయల సిలిండర్ ధర ఉంటే చాలా తక్కువైందని, మా ఆడబిడ్డలు ఎలా బతుకుతారని చెప్పిన మోడీ ఈ రోజు సిలిండర్ ధర 50 రూపాయలు ఎలా పెంచాడని నరేంద్ర మోడీ మీద మండిపడ్డారు. ఈ వీడియో చూద్దాం. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలేమో కులపిచ్చి పార్టీ మాట్లాడితే ఒక వర్గానికే ఓట్లేయండి, ఒక వర్గానికే పగ్గాలప్ప చెప్పండి అని పనికిమాలిన మాటలు మాట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక ఇంకో పార్టీ ఉన్నది, వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దేశాన్ని రావణకాష్టంగా మార్చినారు. అనాలోచిత విధానాలతో, అస్తవ్యస్తమైన ఆలోచనలతో, ఈ దేశం పట్ల అవగాహన లేకుండా, దేశంలోని వాస్తవిక పరిస్థితుల పట్ల అవగాహన లేకుండా దేశాన్నే రావణకాష్టంగా మార్చింది భారతీయ జనతా పార్టీ. మాట్లాడితే విషం జల్లడం, విషం జిమ్మడం, విద్వేషపు మాటలు మాట్లాడడమే తప్ప ఆలోచనతో అర్థవంతమైన మాటలు భారతదేశాన్ని నడిపించాల్సిన తొవలో నడిపించే పరిస్థితి మాత్రం ఈ రోజు భారతీయ జనతా పార్టీకి లేదు. తెల్లారు లేస్తే హిందూ ముస్లిం మాటలు, తెల్లారు లేస్తే పక్కవాడిని పగవాడిగా చూపెట్టే ప్రయత్నం, తెల్లారు లేస్తే ఒక మతాన్నే కించపరిచే విధంగా చిల్లర మాటలు మాట్లాడే ప్రయత్నం తప్ప ఒక్కటంటే ఒక్కటి అర్థవంతమైన పని చేసిండ్రా? ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన మా అక్కలు చెల్లెలు ఏమన్నాడు ఆనాడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో రాకముందు 2013లో ఏమన్నాడు? मित्रों, भाइयों, बहनों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डालता हूं అన్నాడా లేదా? అన్నాడా లేదా? 15 लाख ఇస్తా అన్నాడా? నల్లధనం తెస్తా, స్విస్ బ్యాంకుల్లో ఇంకేడాడనో ఉన్నది నల్లధనం అంతా తీసుకొచ్చి మీ ఖాతాలో వేస్తా, ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఇవాళ ఏదయ్యా మోడీ గారు నల్లధనం అంటే తెల్లముఖం వేస్తున్నాడు, తప్పించుక తిరుగుతున్నాడు తప్ప మాటలు లేవు. 15 లక్షలు వచ్చినాయా ఎవరికైనా? ఇక్కడ ఎవరికైనా వస్తే చేయలేవటండి.
ఆర్మీ జవాన్ల గురించి, అగ్నిపథ్ గురించి మిలిటరీ ఆర్మీ ఆఫీసర్ మా జవాన్లు ఎలా ఉంటాలో, ఎలా ఫిట్నెస్ ఉండాలి మాకు తెలుసు. ఇకపై అగ్నిపథ్ గురించి అన్ని ఆలోచించే మేము నిర్ణయించుకున్నాము. దీని గురించి ఏ మాత్రం తగ్గేది లేదు అని చెబుతున్న ఆర్మీ ఆఫీసర్ మాట్లాడుతున్నారు. ఆయన మాటలో విందాం. कि आप देखेंगे जो हमारा नदर्न फ्रंट जिसको हम बोलते हैं, ये हमारा हाई एल्टीट्यूड एरिया है. हाई एल्टीट्यूड में जितना जवान है, जितना यंग है, उतना वो ज़्यादा फिट माना जाता है. तो जैसे ही उम्र ढलती जाती है उसमें आप देखेंगे कि हमारी जो हाई एल्टीट्यूड की परेशानियां हैं वो हमारी शारीरिक क्षमता में थोड़ी कमी लाती है. तो इस चीज़ को मद्देनजर रखते हुए अग्निवीर तो एक बहुत अच्छी स्कीम हमारी जो हमने रीबैलेंसिंग की है, जिसको हम बोलते हैं नदर्न फ्रंट की तरफ, ये बहुत ही अच्छी स्कीम है. नया खून लाएगा, नए जवान आएंगे और उनकी जो एक हमारी एक ताजगी है वो हम लोगों में एक कामयाबी पैदा करेगी. सबसे बड़ी चीज़ ये है कि भारत देश इतना बड़ा सिविलाइजेशन है, तो अगर आप लंबे रास्ते में देखिए, अगर 4 साल वो ट्रेनिंग करेगा तो वो हमेशा पॉजिटिविटी की तरफ जाएगा. आप देखिए एक जिम्मेवार नागरिक बनेगा. मैं तो आपको ये तक उदाहरण दे रहा हूँ. आप देखिए कहीं पे जैसे क्राइम हो रहा होता है कहीं भी, तो लोग क्या करते हैं, अनदेखा करके एक तरफ चल देते हैं. लेकिन मैं आपको ये विश्वास दिलाना चाहता हूं कि जब ये अग्निवीर कहीं सड़क पे चल रहा होगा और किसी के साथ भी नाइंसाफी हो रही होगी, तो आप देखेंगे कि अग्निवीर आगे बढ़ के उसको रोकेगा और ये यकीन दिलाएगा कि जो उसकी आर्मी सर्विस है वो काम आएगी इस चीज़ के लिए. जहां तक ये है कि क्या वो नेगेटिव में जा सकते हैं, देखिए हमारी कोशिश ये है कि ये जो 4 साल की ट्रेनिंग लेगा, इसके बाद ये होल ऑफ नेशन अप्रोच जिसको हम बोलते हैं. आज ही आप देखिए, अभी मध्य प्रदेश के चीफ मिनिस्टर ने बोला है कि जो हमारे पुलिस है उसमें हम इसको प्रायोरिटी देंगे. हमारे होम मिनिस्टर जी ने बोला है, अभी अमित शाह जी ने ट्वीट किया है कि हम ऑलरेडी स्कीम बना रहे हैं कि हम इनको कैसे प्रायोरिटी देंगे. CFPF में जो लोग होंगे उस సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘర్షణలో దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్న విద్యార్థులను పరామర్శించి వారి సమస్యలు డాక్టర్ని అడిగి తెలుసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆ వీడియోని చూద్దాం. మాట్లాడలో కూడా మీ వాళ్ళు వస్తారు. మాట్లాడుతున్నారండి. ఇక్కడ నుంచి మా బ్లడ్ సార్ ఇప్పుడు ఆర్మీకి సెలెక్ట్ అవుతానో లేదా కూడా రెడీ చేస్తాను. ఇప్పుడు ఏం చేసుకోవాలి కూడా ఏం లేదు. ఓకే డ్యూటీ డాక్టర్ పిలవండి. సరే ఏదైనా మేము మాట్లాడుతున్నాము, టెన్షన్ తీసుకోవడానికి ఏదన్నా కొంచెం మాకు చూడండి సార్. ఇప్పుడు మాకు ఎఫెక్ట్ పడ్డది కదా సార్, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటారో తీసుకోవాలి కూడా భయం అవుతుంది సార్. దీని గురించి కూడా కొంచెం మాట్లాడుతున్నాం. మీరు ఉండదని ధైర్యం సార్. సికింద్రాబాద్
హైదరాబాద్ లో జరిగిన అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన నిరసన గురించి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి, మిలిటరీకి ఖర్చు పెడుతున్న డబ్బు గురించి మన దేశంలో మిలిటరీకి ఉపాధ్యాయులకి అత్యధిక ఖర్చు చేయడం జరుగుతుంది. అలాంటిది మన దేశంలో సైనికులు కరెక్ట్ గా శిక్షణ పొంది సైన్యంలో 16 సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తారు. అలాంటి సైన్యాన్ని 4 సంవత్సరాలు పని చేయించడం ఏంటి అని లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ మాట్లాడడం జరిగింది. ఆయన మాటలో విందాం. ఈ వారం యూనియన్ ప్రభుత్వం అగ్నిపథ్ అన్న పేరుతో సైన్యంలో కొత్తగా సిపాయిలను చేర్చుకోవడం కోసం చెప్పిన పథకాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే దేశం అంతా కూడా చాలా నిరసన జ్వాలలు, ఆందోళనలు, హింస, మరి పార్టీలు యథావిధిగా ఈ దేశంలో ఆనవాయితీ ఏమైందంటే ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ప్రభుత్వం పనిచేస్తే వెంటనే అది ఏమిటి ఎందుకు అని చూడకుండా ప్రతిపక్షాలు దాన్ని విమర్శించాలి తీవ్రంగా. ప్రభుత్వ పక్షాలు ఏమిటి ఎందుకు చూడకుండా దాన్ని పూర్తిగా అద్భుతంగా కీర్తించాలి. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. అసలు బహిరంగ చర్చలో ఏం జరుగుతోంది, ఇది మంచా చెడా, మరింత బాగా చేయటం సాధ్యమా, ఎలా చేయాలి, ఆ చర్చ పూర్తిగా పోయి తూతూ మేమే అని ఒకరినొకరు తిట్టుకోవటం, నిరసనలు, తిట్లు, శాపనార్థాలు, హింస ఆనవాయితీ అయిపోయింది. ఒక ప్రజాస్వామ్యం ఎట్లా నడవదు. అగ్నిపథ్ని మీరు తీసుకోండి. మన దేశంలో దాదాపు 15 లక్షల మంది సైనిక దళాల్లో మనకి సైన్యంలో ఉన్నారు. అది కాకుండా బయట మరొక 10 లక్షల మంది రిజర్వ్ అంటారు. అంటే మనకు అవసరమైనప్పుడు నిజంగా తీవ్రమైనటువంటి జాతీయ స్థాయిలో యుద్ధం వచ్చినట్టు, చైనా లాంటి దేశంతో పెద్ద ఎత్తున యుద్ధం వచ్చిందనుకోండి, ఈ దళాలు చాలకపోతే యుద్ధంలో వాళ్ళంతా కూడా భాగస్వాములు కాకపోయినా కూడా మిగతా ప్రాంతాల్లో మోహరించవచ్చు వాళ్ళని. లేకపోతే చైనాతో యుద్ధం వస్తే పాకిస్తాన్ మంది మీద ఎగబడవచ్చు, ఇంకోటి జరగచ్చు. అందుకోసం అని చెప్పాను. కానీ ఆధునిక యుగంలో ఎంత పెద్ద సైన్యం అన్నది ముఖ్యం కాదు, ఎంత సమర్థమైన సైన్యం అన్నది ముఖ్యం. మీరు అమెరికాను తీసుకోండి, ప్రపంచంలో సాటి లేనటువంటి పోలీస్ కాల్పుల్లో చనిపోయిన యువకుడు రాకేష్ ఇంటికి నివాళులు అర్పించడానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఆయన ఆగకుండా రాకేష్ మృతదేహాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించి రావడం జరిగింది. సీతక్క మీడియాతో ఏం మాట్లాడుతుందో చూద్దాం. కులాల లెక్క వాళ్ళకేమో ఏజెంట్లు లెక్క పనిచేస్తారు. మీరు వాళ్ళ ఇళ్ల నుంచి జీతాలు తీసుకుంటారా? ప్రజల నుంచి కాదా వచ్చే జీతాలు మీరు తీసుకునేది? ఏం జామ అయిందండి? ఏం జామ అయింది? ఎవరు వచ్చారు ఇక్కడికి చెప్పరా? నేషనల్ హైవేనా ప్రొసెసర్ రాలి మాకు తెలియదు. గాయంత మైండ్ లేదా మాకు? గాయంత కామన్ సెన్స్ లేదా? గాయంత కామన్ సెన్స్ లేదా? ఈ రోజులు మద్యం మత్తులో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. మద్యం మత్తు నుంచి బయటికి రావాలి, హక్కులు సాధించుకోవాల్సిందే. ఇలాంటి పోలీసులు ఉన్నంత కాలం హక్కులు ఎప్పుడు కూడా హరించబడతాయి. చూస్తున్నాం కదా. మీ మాకు అరే మేమేమన్నా కొట్టుకుంటాం, మాకేమన్నా హుజూర్నగర్ కోతాడ ఏరియాలో చైర్పర్సన్ సిగ్నేచర్ ఫోర్జరీ చేయడం జరుగుతుంది. లక్షలు ఫోర్జరీ చెక్కులతో దోచుకోవడం జరుగుతుంది. ఒక చైర్పర్సన్ సిగ్నేచర్ ఫోర్జరీ చేస్తే ఎలా ఊరుకుంటున్నారు? రవి ఫోన్ నెంబర్ ఓటీపీకి లింక్ ఎలా అయ్యింది? రవి ఎవరు అసలు? ఈ ఫోర్జరీ ఎమ్మెల్యేలకు తెలియకుండా జరుగుతుందా? చైర్పర్సన్ కు తెలుసా? తెలియకుండా జరుగుతుందా? ఓటీపీ నెంబర్ కూడా రవి నెంబర్ కు ఎలా లింక్ ఉంది? రవి చేసే ప్రతి పని ఎమ్మెల్యేలకు చైర్పర్సన్ కు లింక్ ఉందా అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పడం జరుగుతుంది. వారి మాటల్లో విందాం. నమస్కారం. హుజూర్నగర్ మున్సిపాలిటీలో నూతన పాలక వర్గాన్ని ఎంచుకోవడం మా పాపమో హుజూర్నగర్ ప్రజల శాపమో తెలియదు. కానీ మున్సిపల్ నూతన పాలక వర్గం ఏర్పడినప్పటి నుంచి అవినీతి అనేది చెదల పుట్ట పెరిగిపోయింది ఈ మున్సిపాలిటీలో. ముఖ్యంగా పాలకవర్గం ఏర్పడిన దాదాపు 15 రోజుల నుంచే కరోనా వచ్చింది. ఈ కరోనా టైంలో ప్రజలందరూ
ప్రాణ భయంతో ఎవరి కాళ్ళు ఎవరు బతుకుతామా ఎవరు చస్తామా అని చెప్పేసి ప్రాణం కోసం పాకులాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నూతన పాలక వర్గం కరోనా సమయంలో ఏర్పాటు చేసినటువంటి బ్లీచింగ్ పౌడర్ అయితేమి మిగతా ఉపయోగించేటటువంటి ద్రావకాలలో అయితేమి కొన్ని లక్షల రూపాయలను ద్రావకాలు బ్లీచింగ్ పౌడర్ తేకుండా స్ప్రే చేయకుండా కొన్ని లక్షల రూపాయలు స్వాహా చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా హుజూర్ నగర్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్లో దాదాపుగా ఒక 16 నుంచి 18 లక్షల వరకు చేసిన పనులను చెయ్యనట్టుగా టెండర్లు పిలిచి మళ్ళీ దాదాపుగా 18 లక్షల రూపాయలను డ్రా చేయడం జరిగింది. ఆ విషయంలో అప్పుడు నేను సంపత్ రెడ్డి గారు సంబంధిత కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినా కూడా ఏ విధమైనటువంటి ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత జరిగినటువంటి 3 విడతలుగా జరిగినటువంటి హరితహారంలో ఎక్కడ కూడా చెట్లు పెట్టకుండా దాదాపుగా కొన్ని లక్షల రూపాయలను నామమాత్రంగా చెట్లను నాటి కొన్ని లక్షల రూపాయలను డ్రా చేసిండ్రు. ఇవన్నిటి కూడా అదేవిధంగా చేయని పనులను కూడా చేసినట్లు ఎంబీ రికార్డులు చేసేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను బెదిరించి డబ్బులు కొన్ని లక్షల రూపాయలలో డ్రా చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రైవేట్ ఆస్తుల మీద కూడా పడ్డారు. ఇక్కడ నుంచి హుజూర్ నగర్ బహుజన సమాజ్ పార్టీలో కీలకంగా పాత్ర వహించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి కుడి భుజం ఎడమ భుజం పనిచేస్తున్న కృష్ణార్జునరావు భద్రాచలంలో గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన అంతిమ యాత్రకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గరుండి కృష్ణార్జునరావు పాడెమూసి ఆ కార్యక్రమం దగ్గరుండి చూసుకున్న ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆ వీడియోలో చూద్దాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ బుడ్డోడి సాహసం చూస్తే మతిపోతుంది. వాసర ట్రిపుల్ ఐటీ కాలేజ్ విషయంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఘర్షణ నిరసన గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం. ఆర్మీ జవాన్ల గురించి అగ్నిపథ్ గురించి మిలిటరీ ఆర్మీ ఆఫీసర్ వివరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘర్షణలో గాయాలైన విద్యార్థులను పరామర్శించిన రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ లో జరిగిన అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన నిరసన. పోలీస్ కాల్పుల్లో చనిపోయిన యువకుడు రాకేష్ ఇంటికి నివాళులు అర్పించడానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క.
హుజూర్ నగర్ కోదాడ ఏరియాలో చైర్పర్సన్ సిగ్నేచర్ ఫోర్జరీ చేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే విత్ us.